సినీ నటి జయప్రద కనిపించడం లేదు. అవును, మీరు విన్నది నిజమే. ఆమె మిస్ అయిందని పోలీసులు వెతుకుతున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. లోక్సభ ఎన్నికల సమయంలో రూల్స్ ను అతిక్రమించిన కేసులో జయప్రదపై కోర్టులో కేసు ఫైల్ అయింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే చాలా సార్లు ఆమెను విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా ఆమె హాజరు కాలేదు. దాంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది కోర్టు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు 2 కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉంది. దాంతో ఆమెను విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. నవంబర్ 8న ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. ఆ తర్వాత కేసును నవంబర్ 17కు వాయిదా వేసింది. అయినా కూడా ఆమె కోర్టుకు హాజరు కాలేదు. డిసెంబర్ నెలలో హాజరు కావాలని జయప్రదకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కోర్టు. సినీ నటి జయప్రద కనిపించడం లేదు. అవును, మీరు విన్నది నిజమే. ఆమె మిస్ అయిందని పోలీసులు వెతుకుతున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. లోక్సభ ఎన్నికల సమయంలో రూల్స్ ను అతిక్రమించిన కేసులో జయప్రదపై కోర్టులో కేసు ఫైల్ అయింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే చాలా సార్లు ఆమెను విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా ఆమె హాజరు కాలేదు. దాంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది కోర్టు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు 2 కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉంది. దాంతో ఆమెను విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. నవంబర్ 8న ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. ఆ తర్వాత కేసును నవంబర్ 17కు వాయిదా వేసింది. అయినా కూడా ఆమె కోర్టుకు హాజరు కాలేదు. డిసెంబర్ నెలలో హాజరు కావాలని జయప్రదకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కోర్టు. సినీ నటి జయప్రద కనిపించడం లేదు. అవును, మీరు విన్నది నిజమే. ఆమె మిస్ అయిందని పోలీసులు వెతుకుతున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. లోక్సభ ఎన్నికల సమయంలో రూల్స్ ను అతిక్రమించిన కేసులో జయప్రదపై కోర్టులో కేసు ఫైల్ అయింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే చాలా సార్లు ఆమెను విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా ఆమె హాజరు కాలేదు. దాంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది కోర్టు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు 2 కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉంది. దాంతో ఆమెను విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. నవంబర్ 8న ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. ఆ తర్వాత కేసును నవంబర్ 17కు వాయిదా వేసింది. అయినా కూడా ఆమె కోర్టుకు హాజరు కాలేదు. డిసెంబర్ నెలలో హాజరు కావాలని జయప్రదకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కోర్టు. For more interesting updates, do like, share and subscribe to Volga News.